బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చేందుకు భూమాఫియా ప్రయత్నిస్తుందని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగేదేలేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రజాపాలన వేడుకల వేదికగా మరోసారి హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదని, అలాగే తన స్వార్థం కూడా ఏమీ లేదని స్పష్టం చేశారు. పర్యావరణ పునరుజ్జీవనం కోసమే హైడ్రాను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. లేక్ సిటీ ఫ్లడ్ సిటీగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. కేరళ పరిస్థితి హైదరాబాద్కు రాకూడదని స్పష్టం చేశారు రేవంత్. భూమాఫియాకి పాల్పడుతున్న వాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదని తేల్చి చెప్పారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తామని, హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ అని అన్నారు. ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రా అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు, పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈరోజు ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత 10 ఏళ్ల పాలకుల పాపమే. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాను ఏర్పాటు చేశాం. చెరువులు నాలాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది. ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాము. వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోయాయి. ఈ పరిస్థితి హైదరాబాద్కు రాకూడదు. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు, స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. కొందరు భూమాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.